మరి పాఠాలుగా మనం నేర్చుకోవటం జరుగుతుంది. చాలా పాఠాలు నేర్చుకున్నాం. దేవుడి గురించి, దెయ్యం గురించి, మనిషి గురించి, విశ్వం గురించి. ఇందుకీ ఈ సృష్టి జననం అంటే ఈ సృష్టి జన్మించడానికి కారణం మనిషి. ఎందుకంటే ఈ సృష్టి యొక్క అవసరత మనిషికి మాత్రమే ఉంది కనుక అందుకే దేవుడు చివరి దినాన 6వ దినాన విశ్వదినాన మరి మనిషిని చేయటం జరిగింది. ఈ మనిషి ఎవరు? ఓ మనిషి నువ్వెవరు అంటే నువ్వు ఆత్మవి. దేవుడు ఎవరు? దేవుడు కూడా ఆత్మ. ఇప్పుడు మన తండ్రి ఎవరు? ఆత్మల తండ్రి దేవుడు. మనకు ఆత్మనిచ్చింది దేవుడు. మనందరం ఆత్మలు అని మనం తెలుసుకున్నాం. ఇంతకీ బాధ ఎవరికి? ఆత్మకా శరీరానికా అంటే బాధ కూడా ఆత్మకే అని మనం నిన్న తెలుసుకున్నాం. ఎందుకంటే చాలామంది మరి ఈ జీవిత కాలంలో ఏదో చిన్న చిన్న సమస్యలు, గొడవలు, రకరకాల కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి సహోదరులు ఎంతోమందిని మరి వారి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని దేవుడు తీసుకునేదాకా ఉండకుండా మరి మధ్యలోనే వారి యొక్క ఆయుష్కాలాన్ని చిన్న చిన్న కారణాల ద్వారా సమస్యలు అనేవి, సుఖదుఖాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఉండేవి. మనిషి బ్రతుకు బండిలో కష్టము సుఖము అనేది రెండు ఉండాలి. అప్పుడే బ్రతుకు చక్రము ముందుకు నడుస్తుంది, 2 చక్రాలు. అంతేగాని మన జీవితంలో అన్ని సుఖాలే కావాలి అని అనుకోవటం అది అవివేకం. కంపల్సరిగా కష్టాలు వస్తాయి. నా బిడ్డ ఏడవకుండా బ్రతకాలి అని చెప్పి నువ్వు అనుకుంటే ఆ బిడ్డ ఏదో ఒక దినాన పెద్దోడైన తర్వాత నిన్ను ఏడిపిస్తాడు. నా బిడ్డకి కష్టం లేకుండా, అసలు ఏడుపు అనేది లేకుండా పెంచాలి అనుకొని నువ్వు పెంచితే రేపటి దినాన నిన్ను ఏడిపిస్తాడు పెద్దోడైన తర్వాత. కనుక పిల్లవాడు తప్పు చేసినప్పుడు గద్దించాలి, కొట్టాలి, శిక్షించాలి. పిల్లోడు బాధపడతాడులే అని చెప్పి మనం శిక్షించకుండా ఉంటే రేపటి దినాన దారి తప్పి మరి మనకు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ కష్ట సుఖాలు అనేవి దేవుడే మనకు పెట్టాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, ఆపద దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. మరలా చదువుకుందాం. సుఖదినమందు సుఖముగా నుండుము, ఆపద్ దినమందు యోచించుము. యోచన అంటే ఆలోచన. ఆపద్దినమందు యోచించుము. సుఖం దినమందు సుఖపడండి, ఆపద్దినమున యోచించండి. ఈ కష్టము సుఖము అనేది దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. దేవుడే సుఖదుఖాలను పెడుతున్నాడు. కానీ మనిషి సుఖంలో సుఖం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు సంతోషంగా బ్రతుకుతున్నాడు. కానీ కష్టాలు మాత్రం జీర్ణించుకోలేక మరి ఆత్మహత్య అనేటువంటి పేరుతో తమ యొక్క జీవితాలని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. అవయవాలు బాగానే ఉంటాయి, శరీరాకృతి బాగానే ఉంటుంది, శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ అంతరింద్రియాలు బాగానే ఉంటాయి, బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, చూపు బాగానే ఉంటుంది, మాట బాగానే ఉంటుంది, వినికిడి శక్తి ఉంటుంది, 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, మంచి వివేకం కలిగి ఉంటారు, ఆలోచన కలిగి ఉంటారు.
ఇంత కలిగి అంత ఆరోగ్యాన్ని దేవుడిచ్చినా కూడా ఏదో చిన్న కారణాల వల్ల, ఈ చిన్న చిన్న కారణాల వల్ల మనిషి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి మనం ప్రయాణాలు చేసేటటువంటి క్రమంలో మరి అవయవాలు 2 కాళ్ళు లేనటువంటి వారు మరి ఆ రోడ్ల మీద భిక్షాటన చేస్తూ ఏదో ఒక రకంగా జీవితం జీవించాలి అని పట్టుదల కలిగి జీవిస్తూ ఉంటారు. వారికి అవయవాలు సరిగా ఉండవు. కొంతమంది చేతులు లేనటువంటి వారు ఉంటారు, కొంతమంది కాళ్ళు లేనటువంటి వారు ఉంటారు, కొంతమంది అయితే చూపు కనబడినటువంటి వారు కూడా ఏదో ఒక విధంగా ఈ జీవితంలో దేవుడిచ్చినటువంటి జీవితాన్ని జీవించాలి, బ్రతకాలి అని ఒక పట్టుదలతో జీవిస్తూ ఉంటారు. కానీ మనిషి కొద్దిమంది ఏదో చిన్న చిన్న కారణాల వల్ల పొలం పండలేదను, భర్త తిట్టాడను, భార్య తిట్టిందను, ఏమండి పొలాల్లో అప్పులు వచ్చినాయను, అప్పులు అధికమైనవను, అప్పుల వారు ఇంటి మీదకు వచ్చి మరి ఇబ్బంది పెడుతున్నారేను, చాలా చిన్న చిన్న కారణాలు, రోగాలు అధికమైనవను, రోగం తగ్గట్లేదను, రోగం నయం చేసుకోవడానికి డబ్బులు లేవను, చాలా కారణాల వల్ల మనిషి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాడు. మనం బయటకు పోతే అవయవాలు సరిగా లేనటువంటి వారు, తినటానికి తిండి లేనటువంటి వారు, ఉండటానికి ఇల్లు లేనటువంటి వారు, సరైనటువంటి వాతావరణంలో బ్రతకనటువంటి వారు చాలామంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు, అంగవైకల్యం కలిగినటువంటి వారు. కానీ మనిషి మాత్రమే, అవయవాలన్నీ సరిగా ఉన్న మనిషి మాత్రమే ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పి మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే నీ బలహీనత. నీవు అపవాదికి చోటు ఇచ్చినట్టే. అంటే ఎవడు నువ్వు ఆత్మహత్య చేసుకునే వారి వెనక, ఈ లోకానికి తెలియని ఆత్మహత్యల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుసా? ఆంతర్యం దెయ్యం. అవ్వమ్మ తప్పు చేయటానికి కారణం అవ్వ కాదు, అవ్వ అపవాది మాట వింది. అపవాది మాట విని తప్పు చేసింది. భయంకరమైనటువంటి దేవుడి యొక్క కోపాన్ని వారు రుచి చూశారు. చాలా బాధలు పడ్డారండి ఆదాము అవ్వ గారు. ఏదెన్ తోట నుండి గెంటేసిన తర్వాత ప్రతిదీ సమకూర్చుకోవాలి, జీవితాన్ని కొనసాగించాలి అంటే, తినటానికి తిండి రావాలి అంటే పొలం దున్నాలి, సరైనటువంటి సామాను వస్తువులు, భోజనం వండుకోవడానికి వస్తువులను తయారు చేసుకోవాలి, బట్టలు తయారు చేసుకోవాలి, ప్రతిదీ వారు చేసుకోవాలి. చాలా బాధపడ్డారు. ఎందుకు? అపవాది మాట విన్నారు కాబట్టి. కయ్యూను హేబేలు గారిని చంపాడు. కయ్యూను హేబేలును చంపాడు అంటే దానికి కారణం ఎవరు? కయ్యూను అపవాది మాట విన్నాడు, దెయ్యపు మాట విన్నాడు. అసలు చిన్న కారణం హేబేలును చంపటానికి, చాలా చిన్న కారణం. నీ అర్పణని, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అంగీకరించకపోతే తమ్ముడిని చంపుతావా? దీని వెనకాల కయ్యూను చంపాడు అనుకున్నామే, కయ్యూను వెనక చేయించినటువంటి వ్యక్తి వాడు ఉన్నాడు, లోకానికి తెలియడు వాడెవడు. వాడే అపవాది, దెయ్యం, ఆది ఘట సర్పం. నువ్వు దెయ్యానికి అవకాశం ఇచ్చావా, అది నిన్ను చంపేస్తుంది. తప్పు చేయమంటుంది, తప్పు చేసినంతసేపు ప్రోత్సహిస్తుంది, చెయ్యి 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 అంటుంది. తప్పు చేసిన తర్వాత ఇంకెందుకు నీ బ్రతుకు, చచ్చిపో అంటుంది. చనిపోయేలా చేస్తుంది. ఎందుకు చనిపోయేలా చేస్తుంది? వాడికి ఉపయోగం ఏంటి? మనిషి చనిపోవటం వల్ల అంటే వాడు కోరుకున్నటువంటి పరలోకాన్ని దేవుడు వాడికి ఇవ్వలేదు కాబట్టి, నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని చెప్పి దెయ్యము దేవుని కుమారులైనటువంటి మనుషుల వద్దకు వచ్చి
ఒక హత్య చేయాలంటే వాడికి శరీరం లేదు. దయ్యానికి ఒక హత్య చేయాలన్నా, ఒక అత్యాచారం చేయాలన్నా, మనిషిని పాపంలో దించాలన్నా కానీ దయ్యానికి శరీరం లేదు. కానీ వాడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉండి మనలోనికి వస్తాడు. మన ఆలోచనలను మార్చేస్తూ ఉంటాడు. తప్పు చేసిందాక ప్రోత్సహిస్తాడు. తప్పు చేసిన తర్వాత ఇంకెందుకు ఈ బ్రతుకు, చనిపో 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 అని మరి చనిపోయేలాగా చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలందరూ పరలోకం రావాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. తన బిడ్డలను తనకు కాకుండా చేయాలని సాతాను ఈ భూమి మీద మరి అర్ధాయుషులోనే చాలా మంది యవనస్తులు చనిపోతున్నారండి. చాలా బాధేస్తుంది. అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మను గురించినటువంటి సరైన అవగాహన లేకే మనుషులు చనిపోతున్నారు. ఆత్మ అంటే ఏంటో బాధ ఎవరకు అది తెలియకనే మనుషులు చనిపోతున్నారండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రేమతో మరి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల్ని మీ మనసులో వినండి, మనసులో ఉంచుకోండి. ఆత్మహత్య అనేటువంటి పేరుతో మీ జీవితాలను నాశనం వేసుకోకండి. ఆత్మకి చావు లేదు. ఆత్మ హత్య చేయలేరు. ఆత్మ చనిపోదు. ఎల్లకాలం ఉంటుంది. ఆత్మ ఎల్లకాలం బాధ ఉంటుంది. ఆ బాధ నరకంలో ప్రతి దినము భయంకరమైనటువంటి నరకం అనుభవిస్తూ ఉండాలి ఆత్మహత్య చేసుకుంటే. ఈ చిన్న జీవిత కాలంలో దేవుడి కోసం బ్రతికి మీ పాపాలను ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ప్రార్థన చేసి మీ పాపాలను ఒప్పుకొని దేవుడి దగ్గరికి రండి. అయ్యా నేను పాపిని అని ఒప్పుకోండి. దేవుడు నేటికి మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మీ యొక్క హృదయం అనే తలుపుల దగ్గర నుండి తలుపు కొడతానే ఉన్నాడు. మీరు తలుపు తీసి లోపల ఉన్నటువంటి అపవాదిని బయటికి గెంటేసి ఆయన్ని లోపలికి స్వీకరిస్తారని చెప్పి నేటికి ఎదురు చూస్తూనే ఉన్నాడు దీర్ఘశాంతం కలిగి. మనిషి పాపం చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు నా బ్రతుకు అదిగో ఆ విధంగా ఉరివేసుకుంటే బాగుండిద్దా అనుకుంటున్నాడు. లేకపోతే ఒక రైలు కింద పడితే నా జీవితం బాగుంటుంది అని అనుకుంటున్నాడు. లేకపోతే ఒక మందు డబ్బా తీసుకొని తాగితే నా జీవితం బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ నా జీవితం దేవునికి ఇస్తే బాగుంటుంది, నా జీవితం దేవునిలో బ్రతికితే బాగుంటుంది అన్న ఆలోచన మాత్రం మనిషికి రానియకుండా చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఒకసారి దెయ్యం మీలో ఆత్మహత్య అనేటటువంటి ఆలోచన రేపినప్పుడు, ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన కలిగినప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరో ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళండి. ఒక్క నిమిషం అతనితో మాట్లాడండి. మాట్లాడితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటు చనిపోతున్నారు కదా, ఎటు నేను చనిపోతా అని చెప్పి నిర్ణయించుకున్నారుగా, ఒకసారి మారు మనసు పొందండి. మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. ఒకసారి దేవుడికి ఇచ్చి దేవునిలో బ్రతకండి. మీ జీవితాలు చాలా బాగుంటాయి. మీ జీవితాలు చాలా బాగుంటాయి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీకు సహాయం చేస్తాడు. మీ చేసే ప్రతి పనిలోనూ దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుని పిల్లారా, ఆత్మహత్య అనేది దేవుడి దృష్టిలో చాలా ప్రధానమైనటువంటి నేరం. ఉన్నటువంటి జీవితాన్ని దేవుని కోసం ఇవ్వండి. దేవుని కోసం బ్రతకండి. ఆ ఆలోచన వచ్చిందంటే అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే. ఆలోచన అనేది నీలో వచ్చిందంటే అపవాది నీలో ఉన్నాడు అని నువ్వు అర్థం చేసుకో. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము మనం చూడగలిగితే, ప్రతి మనిషి భూమి మీద తన తండ్రి అయినటువంటి, ఆత్మల తండ్రి అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయి దయ్యానికి చోటిచ్చారు. అందుకే ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుండి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 43. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? అంటే గ్రహించరు మనుషులు. ఎవరి మాటలు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు. గ్రహింపు ఉండదు. ఇప్పటికి కూడా ప్రసంగం చేస్తున్నాం కానీ ఎవరు వినరండి. ఎవరు వినరో గ్రహింపరు. ఎవరో ఒకళ్ళిద్దరు, ఒక 10 మంది వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు. ప్రసంగం చేస్తుంది ఎవరి కోసం? మారని మనిషి కోసం. మనిషి మారాలి, దేవునిలోకి రావాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని కోసం ఇష్టంగా బ్రతకాలి.
ఇది ప్రతి సేవకుడి యొక్క ఆలోచన. అంతేగాని మీ యొక్క ఆస్తుపాస్తుల కోసమో, మీ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసమో, ఓ మనుషుల హెచ్చింపు కోసమో ఈ మాటలు ఎవరో దేవుని గురించి తెలిసినటువంటి వారు ప్రకటించరు. ఒక దైవ సేవకుడు, ఒక సేవకుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే మనుషులు మారాలి, వారు మారాలి, వారి కుటుంబాలు మారాలి, వారందరూ సంతోషంగా ఉండాలి. వారి కుటుంబంతో దేవుడిచ్చినటువంటి ఆయుష్ మొత్తం కలిగి వారి కుటుంబం సంతోషంగా ఉండాలి. దేవుని పనిలో ఉంటూ సంతోషంగా ఉండాలి. మరణించాలి, మరణించిన తర్వాత నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్క దైవ సేవకుడి యొక్క ఆలోచన. అంతేగాని మన ఏదో ఆశించి ఈ మాటలు చెబుతున్నారు, వాళ్ళకి ఏదో ఆశించి ఈ మాటలు చెబుతున్నారు, ఏదో ఆశించి మన ఊరు వచ్చారు అని మనం ఆలోచిస్తే అది చాలా తప్పు. మీకోసమే మీ ఊరు వచ్చారు సేవకుడు. ఎందుకు? తన కుటుంబాలను వదిలి, తన బంధువులను వదిలి, తన ఆత్మీయులను వదిలి మరి దేవుని పని చేయటంలో శ్రద్ధ కలిగి మరి భార్యా బిడ్డలను తీసుకొని మీ గ్రామం వచ్చారంటే ఎందుకు? నిన్ను మార్చాలి అని. ఒక సేవకుడు పని ఈ ఊరిలో ఉంది కాబట్టే సేవకుల్ని దేవుడు మరి పంపుతున్నాడు. కానీ మనిషి వినటం లేదు, గ్రహించరు. విన్నా కానీ గ్రహించరు. ఒక అరగంట ప్రసంగం చెబితే లేచి వెళ్ళిపోయేవాళ్లే కానీ ఇదిగో ఈ ప్రసంగం ఏం చెప్పాడు, దీని గురించి చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు, ఇది ఎవరికి సంబంధించింది అన్న డిస్కషన్ మనుషుల్లో ఉండదు. ఇదిగో నీ చీర ఏడకొన్నావు బాగుంది, ఇవి చెవులు కమ్మలో ఏడకొన్నావు భలేకొన్నాయే, అబ్బో నీ జుట్టు ఏంది భలేకొందే పెరిగింది, ఏం ఆడుతున్నావు, ఈ మాట్లాడుకోమానండి. చాలా బాగా మాట్లాడుకుంటారు, కానీ వాక్యం గురించి మాట్లాడుకుంటారా? లేదు. ఎందుకంటే మనుషులకు గ్రహింపు లేదు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. అంటే మనిషిలో వినకుండా ఉంటే గ్రహింపు ఉండదు. మాటలు వినాలి, దేవుని మాటలు విని గ్రహించాలి. ఈ మాటలు నా గురించేనని చెప్పి నువ్వు ఆలోచించాలి. ఆలోచించి నీ మనసు మారాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. నా బోధన మీరు విననేరకుండానే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. బోధ విననటువంటి వాళ్ళు ఎవరు? దేవుని మాటలు అరగంట చెబుతుంటే మాటలు విననటువంటి వారెవరు? ఎవరు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు విననేడు. దేవుని యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దెయ్యంగాడు విననీయుడు. ఎందుకంటే వాక్యం విని వీరారు మారు మనసు పొంది వీళ్ళ ఎక్కడ పరలోకం వెళ్తారు అనేది దెయ్యంగాడి యొక్క ఆలోచన. ఏమండి? కానీ మనిషికి దెయ్యపు యొక్క ఆలోచనలే బాగుంటాయి. దెయ్యపు ఆలోచనలో బ్రతకడమే మనిషికి బాగుంటుంది. 2.5 గంటల సినిమానైతే ఏకాగ్రత కలిగి చాలా జాగ్రత్తగా చూస్తాం. మళ్ళా సినిమాలో ఏం జరిగిందో మరలా తీసుకొచ్చి రివ్యూ చేసి మొత్తం చెప్పేస్తాం. కానీ వాక్యం అరగంట సేపు వినిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పాడయ్యా అంటే ఏదో చెప్పాడండి, గుర్తులేదని. అంటే నువ్వు వాక్యానికి నీ యొక్క హృదయాన్ని ఇవ్వటంలా. ఎందుకు ఇవ్వటం లేదంటే కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. క్రీస్తుని మహిమను కనపరిచేదేంటి? సువార్తే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను కనపరిచేదేంటి? సువార్త. క్రీస్తు మహిమను కనపరుచు సువార్తను ప్రకాశము. సువార్త ప్రకాశం అంటే వెలుగు. సువార్త వెలుగుని ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసింది. గ్రుడ్డితనము అంటే అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి ఎవరు? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవరు? ఎవరు ఆ దేవత? అపవాది. వాళ్ళు అయితే చెప్పుకుంటారులే, పోండి 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 పనులకి వెళ్ళండి. వాళ్ళు అంతే చెప్పుకుంటారులే, వాళ్ళు పాస్టర్లు అంతేలా పెట్టి పోండి. అరే ఈ మాటలను మన కోసమే అని చెప్పి ఒక అరగంట ఆగి ఆలోచించేవాళ్ళు లేరే.
ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏ విధంగా జీవిద్దుమా, ఇదే ఆలోచనలే కానీ కాసేపు ప్రార్థన చేసుకుందాం, పావు గంట ప్రార్థన చేసుకుందాం, ఒక అరగంట వాక్యం చదువుకుందాం, బిడ్డలని వాక్యంలో మరి పెంచుదామన్న ఆలోచన మాత్రం ఈరోజు ఉన్నటువంటి సమాజానికి లేదండి. ఎంత కష్టపడి వాక్యాలు చెప్పినా కూడా చక్కగా కుటుంబం మొత్తం చేరి ఒక సినిమా చూస్తారు, కుటుంబం మొత్తం చేరి ఒక సీరియల్ చూస్తారు, కుటుంబం మొత్తం చేరి ఒక ప్రోగ్రాం చూస్తూ ఉంటారు. కానీ కుటుంబం మొత్తం చేరి మాత్రం బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని పరిశీలించరు. ఎందుకంటే అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసింది, మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసింది. ఏదన్నా బిళ్ళలు నోట్లో వేసుకుంటేనేనండి, మింగితేనే పని చేస్తాయి. బిళ్ళలు డాక్టర్ గారు నీకు రోగం వచ్చిందని బిళ్ళలు ఇస్తే ఆ బిళ్ళలని నువ్వు మింగితేనే పని చేస్తాయి, మింగకపోతే పని చెయ్యవు. వాక్యాన్ని కూడా గ్రహిస్తేనే, వినాలి, గ్రహించాలి, గ్రహిస్తేనే నీకు అర్థమవుతుంది, నువ్వెవరు అర్థమవుతుంది, దేవుడు ఎవరు అర్థమవుతుంది, దెయ్యం ఎవరు అర్థమవుతుంది, దెయ్యపు క్రియలేవో అర్థమవుతుంది, దేవుని యొక్క క్రియలేవో అర్థమవుతున్నాయి. ఈ దేవుని యొక్క క్రియలేవో దెయ్యం యొక్క క్రియలేవో తెలియక మనిషి ఈ కాలంలో అర్ధాయుష్ కలిగి ఆత్మహత్య అనేటువంటి పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుని కుటుంబాలను ఒంటరి చేసి వెళ్ళిపోతున్నారు. బిడ్డలు అనాథలైపోతారు, భార్య గురించి ఆలోచించడు, బిడ్డల గురించి ఆలోచించడు, తల్లిదండ్రుల గురించి ఆలోచించడు, ఏమీ ఆలోచించడు. ఏదో కష్టం వచ్చిందని, చిన్న మాట ఎవరు అన్నారని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే నీ భార్య, నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఎవరు పోషిస్తారు వాళ్ళని? తండ్రి లేనటువంటి బిడ్డలు ఏ విధంగా బ్రతుకుతున్నారో చూస్తున్నారుగా, తల్లి లేనటువంటి బిడ్డలు ఏ విధంగా బ్రతుకుతున్నారో చూస్తున్నారుగా. వారి కష్టాలు, వారి బాధలు ఏ విధంగా ఉంటాయో 10 టీవీలో మొన్న మానవి అనేటటువంటి ప్రోగ్రాంలో చూశానండి. చాలా భయంకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు పిల్లలు. నువ్వు చేసినటువంటి ఆడానికి, నువ్వు చేసినటువంటి తప్పుకి నీ బిడ్డలు శిక్ష అనుభవిస్తున్నారు. దేనికి? నువ్వు అవిశ్వాసి అయ్యావు. సువార్త ప్రకాశింపకుండా నిమిత్తం అపవాదికి నువ్వు చోటు ఇస్తావు. వాడెవడు? ఆది నుండి నరహంతకుడు వాడు. నా బోధను మీరు విననేరకుండాటే కదా. 8వ అధ్యాయము యోహాను సువార్త 43-44 వచ్చినారు. మీరు నా బోధనం విననేరకుండానే కదా మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. బోధ వినని వాళ్ళు ఎవరు? అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. దురాశ, ఆశ. మనకు ఆశ ఉండొచ్చు, దేవుడు ఆశ పెట్టాడు. కానీ ఆశకు మించి నువ్వు ఎప్పుడైతే పోతావు అది దురాశ అవుతుంది. ఆ దురాశ గర్భం ధరించి పాపమును కన్నును, పాపం పరిపక్వమై మరణం. నువ్వు దురాశలో ఎప్పుడైతే పడతావు, ఏదైనా కానీ, ఒక డబ్బు విషయంలో కానీ, ఒక సుఖము విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ దురాశ పడ్డావు అనుకో, ఎక్కువ సుఖం కావాలని నువ్వు చెడ్డ తిరుగులు తిరిగావు అనుకో, ఏదో ఒక దినాన నువ్వు మరణం పొందుతావు. లేకపోతే ఎక్కువ ధనం సంపాదించాలి అని చెప్పి, ఎక్కువ ధనం సంపాదించాలంటే నువ్వు మోసం చేయాలి, నువ్వు కష్టపడాలి. కష్టపడకుండా డబ్బు రావాలి అంటే దురాశ. కష్టపడకుండా డబ్బు రావాలంటే ఎవరో ఒక వ్యక్తిని నువ్వు మోసం చేయాలి. ఆ మోసం ద్వారా నీకు ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ మోసం ఏంటి? బ్యాంకు కన్నవై పో అంటారు. ఎంత డబ్బు ఎక్కువ రావాలంటే చెయ్యాలి. రేపటి దినాన ఏమవుతుంది? అది రేపటి దినాన పోలీసులు తీసుకెళ్తారు, ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. వరంగల్లో ప్రణయ్, అమృత అనేటటువంటి 2 భార్యాభర్తలు మరి వివాహం చేసుకున్నారు ప్రేమించి. మరి కులాంతర వివాహము. మరి ప్రణయ్ అనేటటువంటి వ్యక్తి కులం వేరు, అమృత అనేటటువంటి ఆమె యొక్క కులం వేరు. తండ్రి పేరు అమృతరావు. అమృతరావు ఏం చేశాడు? ఒక కిరాయి రౌడీని పెట్టి ప్రణయ్ని చంపేపించాడు, చచ్చిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత ఒక 6-7 నెలల తర్వాత ఏం జరిగింది? బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి ఆయన్ని దూషించడం కానీ, ఏదన్నా కానీ మనోవేదనకు గురయ్యాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఏముంది? అదే ఆ పని ఏదో ఒక్క నిమిషం ఆలోచించి, అతడు నా అల్లుడే కదా, నా కూతురు వివాహం చేసుకున్నారు కదా, వాళ్ళిద్దరూ బాగున్నారు కదా అని చెప్పి ఒక్క క్షణం ఆగి ఆలోచించి మరి అతన్ని చంపకుండా ఉంటే ఈయన కూడా బ్రతికేవాడిగా.
ఈయన కూడా బ్రతికేవాడు కదా. ఎవరైనా కానీ ఆవేశంలో చేస్తూ ఉంటారు. ఆ ఆవేశాన్ని ఒకసారి ఆపుకొని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నేటికి మరి జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎంతో మంది ఉంటారు. ఎంతో మందిని చంపినటువంటి వారు. వారి దగ్గరికెళ్ళి అడగండి. ఏదో క్షణికావేశంలో చంపామండి. క్షణికావేశంలో చంపామని నేటికి బాధపడుతూనే ఉంటారు. ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఒక నిమిషం ఆగాల. ఎందుకు నేను ఇంత ఆవేశపడుతున్నాను? నన్ను ఈ క్రియలు చేయటానికి ప్రోత్సహిస్తుంది ఎవరు అని చెప్పి ఆలోచిస్తే దొంగ దొరికిపోతాడు మనకి. అదే యోహాను సువార్త. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరు అపవాది? దెయ్యంగాడు. వాడు దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుండి నరహంతుడు. ఏంది? అపవాది నరహంతకుడా? ఏం చేశాడండి? ఎవరిని చంపాడు? వాడికి ఏం శరీరం లేదే. వాడేం కత్తిపట్టి ఎవరిని చంపలేదే. చంపడు, చంపిస్తాడు. దెయ్యం చంపడండి, చంపిస్తాడు. ఆలోచన కలుగజేస్తాడు. మరి కయ్యూను నరహంతకుడు ఎందుకు అయ్యాడు? హేబేలు ఎందుకు చంపాడు? ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లల నుండి ఒక పిల్లోడిని తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఇంకొక పిల్లోడిని ఎక్కువగా ప్రేమించలేదు అనుకుందాము. అంటే ఆ మాటకే చంపేస్తాడా? తమ్ముడిని చంపేస్తాడా? అదేం పెద్ద కారణం కాదే. కానీ కయ్యూను మనోనేత్రాలకి సాతాను గుడ్డితనం కలుగజేసి మరి హేబేలును చంపేలా చేయించింది. అవ్వమని పండు తినేలా చేయించింది. చేయించడమే దాని యొక్క పని. తర్వాత వదిలేస్తుంది. తర్వాత కష్టపడేది ఎవరు? తర్వాత కష్టపడింది ఎవరు? అవ్వ. షేతు పుట్టిన తర్వాత ఒక మాట అంటుంది. షేతు పుట్టిన తర్వాత కయ్యూను హేబేలు చనిపోయాడు. హేబేలు చనిపోయాడు. కయ్యూను దేశదిమ్మరయ్యాడు. తర్వాత షేతు పుట్టిన తర్వాత ఒక మాట అంటుంది అవ్వమ్మ. ఆ మాట మనం చూడగలిగితే కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించిన. కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా నాకు ఒక సంతానాన్ని ఇచ్చాడు అని. అంటే కయ్యూను చంపిన హేబేలు ప్రతిగా అంటే అప్పటికి వారు మారు మనసు పొందారు, తెలుసుకున్నారు, తప్పుని తెలుసుకున్నారు. కయ్యూనికి చంపిన హేబేలు ప్రతిగా నాకు ఒక సంతానం దేవుడు ఇచ్చాడని చెప్పి దేవుని నామమున ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి వాడు. కనుక దేవుని పిల్లారా, క్షణికావేశం అనేది ఎంతో ప్రమాదకరమైనది. ఒకసారి కుటుంబాలను ఆలోచించండి, భార్యలను ఆలోచించండి, భర్తలను ఆలోచించండి, మీ పిల్లలను ఆలోచించండి. ఆలోచనలో ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఒకసారి మీ పిల్లలను చూడండి. నేను పోతే నా బిడ్డల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు నేను మద్యం తాగేటటువంటి వాడిని, సిగరెట్లు తాగినటువంటి వాడిని, భయంకరమైనటువంటి తిరిగినటువంటి వాడిని నేను కూడా. ఎందుకు నేను మార్చుకున్నానంటే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నాకు ఏదన్నా రోగం వచ్చి ఏదన్నా మంచాన పడితే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను దేవుని యొక్క సేవలోనికి రాకముందు, బాప్తీసం తీసుకోకముందే అవన్నీ నేను మార్చుకున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను వాడుకుంటాడని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 30 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డా. 30 అడుగుల ఎత్తు నుండి కింద పడినా కూడా నేను ఎందుకు మరణించలేదు? భయంకరమైనటువంటి కింద ఐరన్ ఉంది, సిమెంట్ ఫ్లోర్ అంతా. అయినా కానీ నాకేం చిన్న గాయంతో బయటపడ్డాను. 30 అడుగుల ఎత్తు నుండి పడి. ఎవరు కాపాడాడు నన్ను? దేవుడే కాపాడాడు. నువ్వు దేవుని పనిలో ఉంటే, నువ్వు యథార్థత కలిగి ఉంటే, నీ వలన నీ యొక్క దేవునికి ఉపయోగం ఉంటే నువ్వు ఎక్కడి నుంచి పడినా కానీ నీకు మరణించవు, నీకు చావు ఉండదు. ఎందుకంటే నువ్వు దేవునికి అవసరం కనుక. దేవునిలో ఉండండి, దేవుని కోసం బ్రతకండి. మీ బిడ్డలను కూడా దేవుని పనిలో బ్రతికించండి. వాక్యాన్ని నేర్పండి, ప్రార్థన చేయడం నేర్పండి. మీరు కూడా దేవుని పనిలో ఉండండి. టీవీలు ఉన్నాయి, ఇంటర్నెట్ వస్తుంది, చాలామంది ప్రావీణ్యం కలిగినటువంటి బోధకులు ఉన్నారు. మరి ఆ ఛానల్లో ప్రసంగాలు వినండి. మీ బ్రతుకులు మారుతాయి, మీ జీవితాలు బాగుంటాయి. కానీ ఏదో సినిమాలను, షికారులను, మరి అశ్లీలమైనటువంటి పాటలు అవి చూడటం వల్ల మరి నేను పాపం చేయడానికే నువ్వు చెడిపోతావు, మీ పిల్లలు చెడిపోతారు. పిల్లలకి చెడిపోవడానికి ఒక మార్గాన్ని వేస్తున్నట్టే మీరు. నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. వాక్యాలు చెబుతూనే ఉంటాము. పిల్లల్లో చక్కగా పిల్లలందరూ కూర్చొని మరి సినిమా పాటలు పాడుకుంటూ, సినిమాలు చూస్తూ
ఉంటే అబ్బా! ఇగ అందరిని ఎంతకాలం పడుతుందో తండ్రి ఈళ్ళందరూ మార్చుకోవడానికి అని బాధేస్తుంది. కనుక దేవుని పిల్లారా, దేవుని భయం కలిగి ఉండండి. మీ ఆత్మను రక్షించుకోండి నరకానికి వెళ్ళకుండా. ఇంకా ఆత్మహత్యల గురించినటువంటి ఆంతర్యం ఇంకా చాలా ఉంది. ఈ మాటల్ని దేవుని చిత్తమైతే బ్రతికుంటే రేపటి దినాన మళ్ళీ తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.